వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్నికలకు ముందు వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా పెద్ద కబుర్లు చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానీయకుండా కాపాడి తీరతామని గప్పాలు కొట్టారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కార్మికుల విశాఖ ఉక్కును ముజ్జేస్తున్నారని జనసేన విషం చిమ్మితే, ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీలు లాభాల్లో ఉంటే విశాఖ ఉక్కు ఎందుకు నష్టాల్లో ఉందంటూ చంద్రబాబు నిలదీస్తున్నారు. ఇలా నష్టాల్లో ఉంటే కాపాడడం సాధ్యం కాదన్న సంకేతాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాల వివక్ష కారణంగానే క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవటం వల్లనే విశాఖ ఉక్కు విషయంలో సంక్షోభం వచ్చిందన్న వాస్తవాన్ని చంద్రబాబు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఇది ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక సున్నితమైన విషయం, తెలుగువారి మనోభావాలకు సంబంధించిన విషయం, తెలుగువారి సెంటిమెంట్కు సంబంధించిన విషయం. పోరాడి సాధించిన ప్రాజెక్ట్ ఇది. ఏదో ఊరికే వచ్చిన ప్రాజెక్ట్ కాదు. త్యాగాలు చేసిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, ఆ తర్వాతనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్స్ కూడా అమ్మేసుకోవడం చాలా దుర్మార్గం. ఇది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరు అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది, కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు. తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది ఉంది. కనీసం నన్ను వైజాగ్లోనే గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కొంచెం బలంగా నిలబడేవాడిని. టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇలాంటివే చాలా కబుర్లు చెప్పారు. ప్రైవేటీకరణ ఆపించేందుకు ఢిల్లీ వెళ్తున్నారని చెప్పిన పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలను కలిసి వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఏమీ మాట్లాడలేదు. పైపెచ్చు ఆవేశంతో ఊగిపోయేవారు పవన్. మీరు నాకు ఓ 25 సీట్లు ఇచ్చి ఉంటే నేను కేంద్రంతో పోరాడేవాడిని, మీరు నన్ను గెలిపించను లేదు, ఒక్క ఎంపీ సీటు ఇవ్వను లేదు అన్నారు. ఒక్క ఎంపీ సీటు ఉన్నా పార్లమెంటును దద్దరిల్లేలా చేస్తానని అన్నారు పవన్. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఓ విదేశీ కంపెనీ ప్రతినిధులు వచ్చి చూసుకొని వెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. ఇటీవలి ఎన్నికల సమయంలో విశాఖలో ప్రచారం చేసిన టీడీపీ, జనసేనలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగాలంటే కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ తమ కూటమిలో ఉంది కాబట్టి కూటమి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపేస్తామన్నారు. వీళ్ళ మాటలు జనం నమ్మారో లేదో మనకి తెలీదు, విశాఖ ఉక్కు కార్మికులైనా నమ్మారో లేదో తెలీదు. కూటమి అయితే అధికారంలోకి వచ్చింది. వచ్చిన కొత్తలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఉండదని గట్టిగా చెప్పలేదు. కుమారస్వామి అలా వెళ్లిన కొద్ది వారాల తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఓ ఆంగ్ల పత్రిక చంద్రబాబు బండారాన్ని బట్టబయలు చేయడంతో ఉక్కు కార్మికులు నిరసనలకు దిగారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అప్పటికప్పుడు తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయితే చాప కింద నీరులా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వేగంగా పావులు కదుపుతున్నారని తెలియడంతో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సమయంలోనే కార్మికులు బీజేపీతో మిత్రపక్షంగా ఉండి ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ను కలవాలని నిర్ణయించాయి. ఆ సమయంలో జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి స్టీల్ ప్లాంట్ పై జనసేన అభిప్రాయాన్ని బట్టబయలు చేశారు. పవన్ ను కలవాలనుకునే కార్మిక సంఘాల నాయకులను చాచిపెట్టి కొట్టాలంటూ ఆయన దురహంకారంతో ట్వీట్ చేశారు. దీనిపై కార్మిక సంఘాలు నిప్పులు చెరిగాయి. తమ పార్టీ నేత బొలిశెట్టి అత్యంత దుర్మార్గంగా అహంకారంతో చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు. ఇది జరిగిన మర్నాడే చంద్రబాబు నాయుడు మరింత విషం చిమ్మారు. దేశంలో ప్రైవేటు ఉక్కు కర్మాగారాలన్నీ లాభాల్లో ఉంటే ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారం మాత్రమే ఎందుకు నష్టాల్లో ఉందో అందరూ ఆలోచించుకోవాలన్నారు. వేల కోట్ల రూపాయల నష్టాలతో కొనసాగితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎవరూ కాపాడలేరని తన మనసులో మాట బయటపెట్టారు. విశాఖ ఉక్కు ఎందుకు నష్టాల్లో ఉంది, ప్రైవేటు ఉక్కు కర్మాగారాలు ఎందుకు లాభాల్లో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాలుగా విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో వివక్ష చూపుతున్నాయి. ప్రైవేటు ఉక్కు కర్మాగారాలకు క్యాప్టివ్ మైన్స్ కేటాయించిన కేంద్రం
విశాఖ ఉక్కుకు మాత్రం గనులు కేటాయించలేదు. దీంతో ఇతర ఉక్కు కర్మాగారాలతో పోలిస్తే ముడి సరుకు కోసం విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా విశాఖ ఉక్కు కార్మికులు అహోరాత్రులు శ్రమించి ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకువచ్చారు. అయినా ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ అయ్యేల చేతుల్లో పెట్టేయాలని కేంద్రంతో పాటు చంద్రబాబు కూడా డిసైడ్ అయిపోయారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో 56కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో పెట్టిన చరిత్ర ఉంది. ఈసారి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా అయిన కాడికి తెగనమ్మేసే మాస్టర్ ప్లాన్ ఏదో చంద్రబాబు చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంట్ ఆంధ్రులకు సెంటిమెంట్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కార్మికుల పొట్ట కొట్టి ఆయింట్మెంట్ రాయాలని చూస్తున్నారా అని కార్మికులు నిలదీస్తున్నారు.